హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మాస్ కిడ్స్ వ్లాగ్స్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ మన వీడియో ఏంటంటే ఐబ్రోస్ థ్రెడింగ్ అనమాట. పార్లర్కి ఓన్లీ ఐబ్రోస్ చేయించుకోవడం కోసమే వెళ్ళే వాళ్ళు మనం సెల్ఫ్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. ఒక్కదానికోసం పార్లర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే ప్లస్ పాయింట్ అనొచ్చు. పార్లర్లలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. అక్కడ మనం వెళ్ళినప్పుడు వర్కర్స్ మనకి ఒకసారి ఒక షేప్ ఉంటుంది, ఇంకొకసారి ఇంకొక షేప్ చేస్తూ ఉంటారు. లైక్ కాన్స్టాంట్గా ఒకటి అంటూ మెయింటైన్ చేయరనమాట. ఒకసారి ఒకలాగా చేస్తుంటారు. నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది ఉండింది. ఇంకా నేను థ్రెడింగ్ ఎప్పుడు నేర్చుకున్నాను అంటే లాక్డౌన్ అప్పుడు 2020లో లాక్డౌన్ ఉండింది కదా. అప్పుడు మనకి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా నేను అమెజాన్ ఆర్డర్స్ వస్తూ ఉంటే అప్పుడు నేను ఒక ట్రిమ్మర్ అనేది ఆర్డర్ చేసుకున్నాను ఐబ్రోస్ కోసం అనేసి. దానివల్ల నాకు యూజ్ ఏం కనిపించలేదు. అంటే అది హెయిర్ని ట్రిమ్ చేస్తుంది కానీ రూట్స్ నుంచి ఏం లాగదు కదా. అది ఏంటంటే హెయిర్ కట్ అయిపోయి ఒక నీట్నెస్ అనేది లేదనమాట ఐబ్రోస్కి. సో అప్పుడు నేను యూట్యూబ్లో చూసి వీడియోస్ ఈ థ్రెడింగ్ అనేది నేర్చేసుకున్నాను. ఒకసారి 2 సార్లు 3 సార్లు అట్లా మన కాలు మీద కానీ అట్లా ట్రై చేసి మెల్లగా వచ్చేస్తుంది అనమాట. అలా అప్పటి నుంచి ఇప్పుడు వరకు మనకి మళ్ళీ పార్లర్కి వెళ్ళే పరిస్థితి అనేది రాలేదు. ఎందుకంటే నేనైతే ఓన్లీ థ్రెడింగ్ ఐబ్రోస్ కోసం మాత్రమే వెళ్తాను. సో నాకు ఇది మంచిగా యూజ్ అయింది. సో దీనికి మనకు కావాల్సింది థ్రెడ్. నేను ఇంట్లో ఉన్న నార్మల్ థ్రెడ్నే యూస్ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్టింగ్ 2020లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు నేను ఇదే యూస్ చేశాను. ఐబ్రోస్ చేస్తారు కదా, థ్రెడింగ్ చేస్తారు కదా, ఆ థ్రెడ్ అయితే నేను తెచ్చుకోలేదన్నమాట. నెక్స్ట్ ఒక చిన్న సీజర్ అనమాట. థ్రెడ్ని ఏంటంటే మనం కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా ఇన్ ద సెన్స్ ఒక 30 సెంటీమీటర్స్ వరకు అనుకోండి. ఇది 30 సెంటీమీటర్స్ ఉందనుకుందాం అప్రాక్స్గా. దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి లైక్ ఒక 30 దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 30కి మడవాలి. అంటే టోటల్ 60 సెంటీమీటర్స్ అనమాట. మరిచి కట్ చేస్తున్నాను ఇక్కడికి. సో ఇది అప్రాక్స్గా 60 ఉందనుకుందాం. ఇలా మడిచేసి దీన్ని ఇలాగా ఒక నాట్ అనేది వేయాలి. ఇక్కడ 1కి 2 వేసుకుంటే మంచిది, కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఇలా అనమాట, అర్థమైందా? ఇలా ఒక నాట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది క్లోజ్డ్. ఇలా తిప్పి ఇలా చేసుకోవడానికి. ఇలా మనం కొన్ని చేసి పెట్టుకుంటే, మనం ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలాంటివి మనం కొన్ని చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్పటికప్పుడు చేసేసుకోవడానికి మనం టైం తీసుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట రెడీగా. ఫస్ట్ టైం ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళు ఉంటే ముందు ఒక పార్లర్కి వెళ్ళి వాళ్ళు ఒక షేప్ అనేది చేస్తారు కాబట్టి, అంటే ప్రొఫెషనల్స్ కాబట్టి ఒక షేప్ అనేది చేస్తారు కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు ఈ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడానికి ట్రై చేస్తే మెల్లమెల్లగా మీకు అలవాటు అయిపోతుంది అనమాట. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు. ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మీ లెగ్ మీద మీరే ట్రై చేసుకోండి. లెగ్ మీద హెయిర్ ఉంటుంది, ఆ హెయిర్ మీద ట్రై చేసి తర్వాత ఫోర్ హెడ్ మీద ట్రై చేయండి అనమాట. ఫోర్ హెడ్ మీద చిన్న చిన్న టైనీ హెయిర్ అనేది ఉంటుంది కదా, దాని మీద ట్రై చేయండి. డైరెక్ట్గా ఐబ్రోస్ మీద అయితే పెట్టొద్దు. మనం కొంచెం థ్రెడ్ అనేది ఎటుకు యూజ్ చేయాలి అనేది మనకు ఒక దాని మీద ఒక గ్రిప్ అనేది వచ్చేదాకా కొంచెం ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట. గ్రిప్ వచ్చాక అప్పుడు ఐబ్రోస్ మీద పెట్టొచ్చు. నెక్స్ట్ మిర్రర్ అనేది ఎదురుగా పెట్టుకోవాలి. మిర్రర్ ఎదురుగా పెట్టుకొని మనకి డే టైం అంటే లైటింగ్ ఉంటుంది, నైట్ టైం అంటే లైట్ ఉండదు కదా. సో మనం ఇంట్లో కూర్చొని చేసుకునేటప్పుడు, ఇప్పుడు నేను ఈవినింగ్ టైం అంటే అరౌండ్ 7 అలా అవుతుంది. సో నాకు లైట్ లేదు కాబట్టి బయట ఉండదు కదా, సో ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఒక ఫోన్ తీసుకొని టార్చ్ ఆన్ చేసి మిర్రర్ ముందు పెట్టుకోవాలన్నమాట. రైట్ సైడ్ ఐబ్రో చేసేటప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి మిర్రర్ ముందు. లెఫ్ట్ సైడ్ చేసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్కి పెట్టుకోవాలన్నమాట. థ్రెడ్డింగ్ చేసుకునే ముందు ఫస్ట్ మనం కొంచెం పౌడర్ తీసుకొని ఇలా ఐబ్రోస్ కింద అప్లై చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా హెయిర్ పెరిగి ఉంటుంది. హెయిర్ పెరిగిన తర్వాత ఇట్లా పైకి వచ్చి ఉంటుంది ఎక్కువ, అవి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ మిర్రర్ ఉంది కాబట్టి నేను దీంట్లో చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యామ్లో చూస్ చేయడం అయితే నాకు కుదరదు కదా, మళ్ళీ అటు ఇటైనా ఐబ్రోస్ పాడవుతాయి. లైక్ ఇట్లా ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే పైకి వచ్చి ఉందో కొంచెం ఎక్సెస్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఈ సీజర్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఈ ముందు హెయిర్ని ఇలా పైకి అని అప్పుడు ఎక్సెస్ హెయిర్ అనేది వస్తుంది కదా, దాన్ని కట్ చేయాలి. నెక్స్ట్ ఈ మిడిల్ దగ్గర నుంచి ఈ పార్ట్ కిందకి వచ్చే పార్ట్ ఉంటుంది, అది కిందకి అని అప్పుడు ఎక్సెస్ హెయిర్ వస్తుంది, అది కట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు
కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రాస్ పెరిగిపోయి ఉన్నాయి, ఇవి తీయాలి. ఎప్పుడైతే నేను ఐబ్రోస్ చేసుకోవడం స్టార్ట్ చేశానో నేర్చుకొని, నా షేప్ అయితే ఐబ్రోస్ది కాన్స్టాంట్గా ఒకటే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మనం థ్రెడ్ ఇట్లా నాట్ వేసి పెట్టుకున్నాం కదా, ఈ థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా 1 2 3 4 5 ఇలా లూప్ లాగా తిప్పాల్సి ఉంటుంది. తిప్పి ఇప్పుడు నేను రైట్ సైడ్ ఐబ్రో చేస్తున్నాను. రైట్ సైడ్ ఐబ్రో పైన ఎక్స్ట్రాస్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నాను. రైట్ సైడ్ ఐబ్రో అంటే ఏంటి, హెయిర్ అనేది ఇటుకి గ్రోత్ ఉంటుంది, లైక్ రైట్ సైడ్కి గ్రోత్ ఉంటుంది. అప్పుడు మనం ఈ థ్రెడ్ ఇలా పట్టుకోవాలి, ఫింగర్స్ ఇలా పెట్టి. ఓకే, ఈ రైట్ సైడ్కి ఉంటుంది కాబట్టి గ్రోత్, మనం దానికి ఆపోజిట్లో నుంచి థ్రెడ్ని తీసుకువెళ్ళాలి. ఆపోజిట్ అంటే ఇటువైపుకి, ఈ కార్నర్ సైడ్కి వస్తుంది అనమాట. ఇదేంటి, లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు, లెఫ్ట్ సైడ్ అంటే ఇటు లెఫ్ట్కి గ్రోత్ ఉంటుంది హెయిర్, అప్పుడు ఇట్లా పెడతాము. ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది మూవ్ చేస్తూ ఉంటాము, ఈ కార్నర్ అనేది హెయిర్ దగ్గర పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. అదే రైట్ సైడ్ పెట్టినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ కాన్స్టాంట్గా పెట్టి ఈ రైట్ హ్యాండ్ అనేది మూవ్ చేస్తూ ఉంటాం. రైట్ సైడ్ పెడితే రైట్ హ్యాండ్ మూవ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ పెడితే లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేయాలన్నమాట. ఓకే, చూద్దాం. ఓకేనా, అర్థమవుతుంది కదా. లైక్ ఇది నేను ఈ చెయ్యి కాన్స్టాంట్గా ఇలాగే పెట్టుకుని ఉన్నాను, ఈ రైట్ సైడ్ది కాబట్టి ఈ రైట్ సైడ్ హ్యాండ్ మాత్రమే, రైట్ హ్యాండ్ మాత్రమే మూవ్ చేస్తున్నాను నేను. ఇలా పెట్టి ఇలా అంటే హెయిర్ ఈ కార్నర్ సైడ్ వస్తుంది, ఇటువైపు వస్తుంది. సో మనం ఇలా చేస్తుంటే హెయిర్ ఊడుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నేర్చుకోవాలి అని ప్రాక్టీస్ చేస్తాక స్టార్ట్ చేస్తారు కదా, అప్పుడు థ్రెడ్ని ఇలా పట్టుకున్నప్పుడు మీరు ఐబ్రోస్ మీద పెట్టకుండా వీలైతే లెగ్స్ లేదా ఎవరిదైనా హ్యాండ్స్ మీద ట్రై చేయాలంటే ట్రై చేయండి, లేదా మీ ఫోర్ హెడ్ మీద ఇలా పెట్టి, ఇప్పుడు ఇది రైట్ సైడ్ కదా, ఫోర్ హెడ్ వచ్చేది రైట్ సైడ్ పార్ట్, సో ఇలా పెట్టేసి ఇలా ఇలా చేయండి. ఓకే, ఇలా అర్థమవుతుందా, తెలుస్తుంది కదా. అది లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ పార్ట్ మీద చేసేటప్పుడు ఈ రైట్ సైడ్ అనేది ఇలాగే కాన్స్టాంట్గా పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ అనేది మూవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కింద చేసి చూపిస్తాము. థ్రెడ్డింగ్ చేసే ముందు పౌడర్ అనేది రాసుకోవాలి, దాని తర్వాత చేయాలి. నేను ఈ నార్మల్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, నాకు ఇప్పటివరకు ప్రాబ్లం అనేది ఏం లేదు, ఇరిటేషన్ కానీ ఇట్లాంటి ఏం ఎఫెక్ట్ అయితే లేదు ఇప్పటివరకు. లెఫ్ట్ హ్యాండ్ కాన్స్టాంట్గా అంతే పెట్టి రైట్ హ్యాండ్ని మూవ్ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐబ్రో పెన్సిల్ తీసుకొని షేప్ ఏదైతే ఉందో, మీ ఐబ్రో షేప్ అంటూ ఒకటి ఉంటుంది కదా, దానికి బార్డర్ లైన్ డ్రా చేసేసుకోండి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి. లైక్ ఇప్పుడు నాది ఇలా ఉంది, ఇలా వచ్చి ఇలా లైట్గా బార్డర్ లైన్ డ్రా చేసేసుకొని దాని తర్వాత ఆ ఏదైతే ఉందో ఎక్స్ట్రాస్ అది రిమూవ్ చేయండి మీరు. దాని తర్వాత 1 2 ఆ బార్డర్ లైన్ గీసిన చోట ఉంటుంది కదా, అవి చూసుకొని అప్పుడు తీయండి పర్ఫెక్ట్ షేప్. లైక్ మీ షేప్ అంతకుముందు ఏదైతే ఉందో ఐబ్రోస్కి ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పుడు పౌడర్ పోయినప్పుడు జారిపోకుండా మధ్యలో పూసుకుంటూ ఉంటే మనకి హెయిర్ అనేది ఈజీగా తీయడానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ హెయిర్ ఏదైతే ఉందో ఇలా పెట్టి, అంటే ఇటు సైడ్ నుంచి రాదు అనుకుంటే ఇటు సైడ్ నుంచి పెట్టి ట్రై చేయాలన్నమాట. అంటే ఆ హెయిర్ గ్రోత్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం థ్రెడ్ పెట్టి హ్యాండ్ అనేది, అంటే లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలా లేదా రైట్ హ్యాండ్ యూస్ చేయాలా అన్నట్టు చూసుకోవాలి.
కొద్దో గొప్ప కొంచెం బయటకు వచ్చి ఉన్న హెయిర్ మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాబట్టి గ్రోత్ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ని కదపాలి ఇలాగా. ఓకే, ఫర్ సపోజ్ ఫోర్ హెడ్ మీకు చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఇది, దెన్ ఇలా పెరిగినవి గ్రోత్ అన్నది అది కట్ చేసుకుంటున్నాను. సో లెఫ్ట్ సైడ్ది కూడా తీసేసుకున్నాను, రైట్ సైడ్ది కూడా అయిపోయింది కదా. ఈ మధ్యలో అనేది హెయిర్ ఉంటుంది కొంతమందికి, ఆ హెయిర్ అనేది రిమూవ్ చేయాలంటే మనం థ్రెడ్ని ఇలా పెట్టాలి. లైక్ హెయిర్ మనకి ఇటు నుంచి ఉందా చూసుకొని ఇటువి తీసేటప్పుడు ఇలా నిలువుగా పెట్టి ఈ ఐ అయితే ఇటు సైడ్ అయితే ఐ క్లోజ్ చేసి పెట్టండి, ఇటు సైడ్ అయితే ఈ ఐ క్లోజ్ చేసి పెట్టండి. వెయిట్, ఐ షో యూ. థ్రెడ్ని ఎక్కువ లాంగ్కి తీసుకెళ్ళొద్దు, లైక్ ఇట్లా అన్నట్టు తీసుకెళ్ళొద్దు, జస్ట్ హెయిర్ వరకు మాత్రమే. అంటే మన ఈ హెయిర్ అనేది ఐలిడ్స్వి పడకుండా ఉండడానికి అనమాట. ఒకసారి మీరు ఇట్లా ఎక్కువ తీసుకెళ్ళిపోతే హెయిర్ పడుతుంది కదా ఐలిడ్స్ది, అది చూసుకొని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అనమాట. కొత్తగా చేసుకునే వాళ్ళు వన్స్ అలవాటు అయితే పాత పడిపోతుంది, ఏముండదు. కొత్తగా కాబట్టి ఫస్ట్ మనం ఎటు మూవ్ చేయాలి, హెయిర్కి ఆపోజిట్ డైరెక్షన్లో అనేది మూవ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఈ మధ్యలో హెయిర్ ఉంటుంది కదా దాన్ని ఇలాగా నెక్స్ట్ థ్రెడింగ్ చేసుకున్న తర్వాత జెల్ అనమాట. నేను ఇక్కడ అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను, ఏదొకటి ఏముంటే అది మీ దగ్గర. ఫేస్ మీద హెయిర్ అనేది ఉంటుంది కదా, ఒక టిష్యూతో హెయిర్ అంతా తీసేసి కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఐబ్రోస్ చేసుకున్న చోట, హెయిర్ రిమూవ్ చేసిన చోట పైన కింద జస్ట్ ఇలా రబ్ చేసుకొని ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఎండ్స్ దగ్గర. ఫోర్ హెడ్ కూడా తీసాను కదా, సో ఫోర్ హెడ్ మీద కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా మెల్లగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి ప్రెస్ చేయండి, ఇలా ఫింగర్స్తో ఇలా మెల్లగా. సో ఇదన్నమాట. థ్రెడ్డింగ్ అయితే ఇలాగ చేసుకోవాలి. నేర్చుకుంటే మంచిది. ఓన్లీ ఐబ్రోస్ కోసం పార్లర్కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా మంచిది, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. సో ఇది హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నా ఐబ్రోస్ అయితే నేను 2020 నుంచి నేనే చేసుకుంటున్నాను, పార్లర్ గడప తొక్కలేదు నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు. మనీ కూడా సేవ్ అనమాట. నేను 2020లో చేయించుకున్నప్పుడు మార్చ్లో లాక్డౌన్కి ముందు థ్రెడింగ్కి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఎంతో నాకు ఐడియా కూడా లేదనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. అవసరం అది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక మంచి ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్తో మళ్ళీ వీడియోలో వస్తాను. నెక్స్ట్ స్టే కనెక్టెడ్, షార్ట్స్ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్.